యూరోపియన్ యూనియన్ పార్లమెంటుకు ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు 700కు పైగా సభ్యులున్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఈయూకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలో ఫార్ రైట్ పార్టీస్ ఎక్కువగా గెలిచాయంట. అంటే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ఇక ముందు ఫార్ రైట్ మెంబర్స్ ఎక్కువ మంది ఉండబోతున్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసా? ఎక్కువగా యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ఫార్ రైట్ పార్టీ మెంబర్స్ ఉంటే ఐడెంటిటీ పాలిటిక్స్, వాళ్ళు ఎక్కువ కన్జర్వేటివ్గా ఉంటారు. మా గుర్తింపు, మా దేశం, మా కల్చర్ అంటూ ఉంటారు. దీనివల్ల ఐడెంటిటీ పాలిటిక్స్, డివిజివ్ పాలిటిక్స్ పెరిగిపోతాయి. ఇది ఐరోపా కూటమికి, యూరోపియన్ యూనియన్కి ఐక్యతకు విరుద్ధంగా ఉంటుంది అన్నమాట. ఎటువంటి పెద్ద పెద్ద ఇమిగ్రేషన్ లాస్ వీటన్నిటిలో వీళ్ళు చాలా విషయాల్లో చాలా కఠినంగా ఉండబోతున్నారు. సో భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ పార్లమెంటు చాలా తీవ్రమైన డివిజివ్ టాక్టిక్స్ చూడబోతుందన్నమాట. యూరోపియన్ యూనియన్లో మనం గమనిస్తే ఇప్పుడు జర్మనీలో ఏఎఫ్డి పార్టీ, ఫ్రాన్స్లో నేషనల్ ర్యాలీ పార్టీ, ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ, స్పెయిన్లో వాక్స్ పార్టీ, పోర్చుగల్లో చగా పార్టీ, బెల్జియంలో వ్లామ్ బెలాంగ్ పార్టీ, ఫిన్లాండ్లో ఫిన్స్ పార్టీ. ఈ పార్టీస్ అన్ని కూడా ఎక్కువ ఫార్ రైట్ పార్టీస్. ఈ పార్టీస్ గెలుస్తున్నాయి. ఎక్కువగా ఈ పార్టీస్కే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు ఆ దేశంలోని ప్రజలు, రకరకాల దేశం నుంచి ప్రజలు అన్నమాట. సో EU ఎన్నికల్లో ఎక్కువ ఫార్ రైట్స్ పార్టీస్ గెలుస్తున్నాయి. ఇది తీరి ఇక్కడ. అయితే ఫ్రాన్స్లో ఇక్కడ ఇంకొక విచిత్రం జరుగుతోంది. ఫ్రాన్స్లో ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ పార్టీ, రెనెసాన్స్ పార్టీ EU పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వెనకబడి ఉందన్నమాట. నేషనల్ ర్యాలీ పార్టీ, లీపెన్ యొక్క నేషనల్ ర్యాలీ పార్టీ ముందుకెళ్తోంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకొస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ 2 దఫాలుగా ఫ్రాన్స్లో జరగబోతున్నాయి. ప్రజలకు నిజంగా పార్టీపై నమ్మకం ఉందా లేదా, రెనెసాన్స్ పార్టీ మీద నమ్మకం ఉందా లేదా, తన యొక్క పార్టీ మీద నమ్మకం ఉందా లేదా అని చెప్పి క్వశ్చన్ చేయడానికి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికలో ఈయన యొక్క పార్టీ, ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉందన్నమాట. దాంతో ఈయనకి ఇప్పుడు స్నాప్ పోల్కి వెళ్తున్నారనమాట. తేల్చేసుకుందాం ఇంకా ప్రజలతో, తనపై నమ్మకం ఉందా లేదా, ప్రజలు తను నమ్ముతున్నారా లేదా తేల్చుకుందాం అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మనం ఫ్రెంచ్ మోడల్ని ఒకసారి గమనించాలి. ఫ్రాన్స్ది సెమీ ప్రెసిడెన్షియల్ మోడల్ అనమాట. డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అక్కడ ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి వైడ్ పవర్స్ ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాల్లో, ఫారెన్ పాలసీలో, మిలిటరీ, డిఫెన్స్, ఇలా అనేక రంగాల్లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ చాలా పవర్ఫుల్. అదే టైంలో ఫ్రెంచ్ పార్లమెంట్ కూడా పవర్ఫుల్. గవర్నమెంట్ని లీడ్ చేసేది ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే గవర్నమెంట్ని ప్రాంతీయంగా వాళ్ళ దేశంలో లీడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ ఏమో ఫారెన్ పాలసీ, డిఫెన్స్, మిలిటరీ అఫైర్స్ ఇవన్నీ చూస్తుంటారు. అయితే ఇక్కడ ఎలక్షన్స్ ముందు, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ప్రజలు గట్టిగా చెప్పారు అక్కడ ఉన్న పీపుల్కి, మీరు ఓటేసేది మన ఫారెన్ పాలసీకి, మీరు ఓటేసేది మన అంతర్జాతీయ సంబంధాలకి, దీనికి ఇక్కడున్న లోకల్ ఇష్యూస్కి సంబంధం లేదని. అయినా ప్రజలు ఊరుకోలేదు. ప్రజలు ఊరుకోకుండా ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ పార్టీకి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ఎలక్షన్స్లో ఓట్లేశారనమాట. దాంతో ఇక్కడ ఈయన ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఫ్రాన్స్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రెసిడెంట్ ఒక పార్టీ నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఇంకో పార్టీ నుంచి ఉండే సందర్భం కూడా ఉంటుంది. దాంతో ఇద్దరు కలిసి పనిచేయడాన్ని, అంటే ఒక పార్టీ నుంచి ప్రెసిడెంట్, ఇంకో పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కలిసి పనిచేయడాన్ని కోహాబిటేషన్ అని కూడా అంటుంటారనమాట. అంటే వీరిద్దరు కలిసి పనిచేయాల్సి వచ్చే పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయొచ్చు. కానీ ప్రెసిడెంట్ ప్రజలకు నచ్చకుండా ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తే పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ ప్రైమ్ మినిస్టర్ని తొలగించవచ్చు అనమాట. కాబట్టి ప్రెసిడెంట్ పవర్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ కూడా పవర్ ఉంది ఫ్రాన్స్లో. జస్ట్ ప్రైమ్ మినిస్టర్ సింబాలిక్ హెడ్ అయితే కాదు, ఆయన కూడా పవర్ఫుల్లే. ఇప్పుడు ఫ్రెంచ్ పార్లమెంట్కి స్నాప్ పోల్స్ రాబోతున్నాయి, సడన్గా ఎలక్షన్స్ రాబోతున్నాయి అనమాట. స్నాప్ పోల్ అంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్ డేట్ కన్నా ముందే ఎలక్షన్ తీసుకొచ్చి పెట్టేయటం అనమాట. దాన్ని స్నాప్ పోల్ అంటాం. ఫ్రాన్స్లో ఇప్పుడు స్నాప్ పోల్ రాబోతుంది. అయితే ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయాయి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్కి. దీనిలో ప్రజలు ఏ విషయాల్లో ప్రభావవంతమయ్యారు, ఏ విషయం ఆ ఎన్నికల్లో ప్రభావం చూపించింది? ఒకటి వార్, రష్యా ఉక్రెయిన్ వార్. రెండోది మైగ్రేషన్స్, ఇమిగ్రేషన్స్ ఇంటూ యూరోపియన్ యూనియన్. క్రైమ్, అక్కడ జరుగుతున్న క్రైమ్ రేట్ బాగా పెరిగిందంటే యూలో ఈ మధ్య. హౌసింగ్ క్రైసిస్, ఇళ్ళకి గృహాలకి ఉన్న క్రైసిస్. తర్వాత అంటే వాళ్ళకి అక్కడ హౌసింగ్ సరిగా లేకపోవటం. తర్వాత జాబ్ క్రైసిస్, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా. తర్వాత COVID-19 తర్వాత వచ్చిన అన్సర్టనిటీ, ఇన్ఫ్లేషన్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం కానీ. అండ్ దాంతోపాటు సోషల్ మీడియా ఇంపాక్ట్. ఇప్పుడు ఓటేసిన జెన్జీ ఎవరైతే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ఓటేశారో వాళ్ళందరూ టిక్టాక్ క్యాంపెయిన్స్కి, సోషల్ మీడియా యాప్స్కి, వీటికి చాలా అట్రాక్ట్ అయిపోయారంట. సో ఇవన్నీ కూడా కొత్తగా ప్రభావం చూపిపోతున్నాయి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో. మొత్తానికి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, రిజల్ట్స్ తొందరలో రాబోతున్నాయి.
చాలా దేశాల్లో కౌంటింగ్ కూడా పూర్తయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే EU పార్లమెంట్లో ఇప్పుడు భవిష్యత్తులో డామినేటింగ్ అనేది రైట్ వింగ్ పార్టీస్దే ఉండబోతుంది, డామినేషన్ మొత్తం. దీనిలో కన్జర్వేటివ్ ఐడియాస్ని ఎక్కువ ప్రమోట్ చేస్తారు. యూరోపియన్ యూనియన్ యొక్క స్ఫూర్తే ఇంటిగ్రేషన్ అనమాట, కలిసి ఉండటం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కాకపోతే ఇక్కడ ఐడెంటిటీ పాలిటిక్స్, కన్జర్వేటివ్ పాలిటిక్స్ ఎంటర్ అవుతుంది యూరోపియన్ యూనియన్లో. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో భవిష్యత్తులో ఇది ఎటు దారితీస్తుందో మనం చూడాలి. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొన్ని సంఘటనలు యూరోప్లో జరిగాయి. ముఖ్యంగా ఫ్రాన్స్లో స్నాప్ పోల్స్. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇమీడియట్గా పార్లమెంట్ డిజాల్వ్ చేశారు, స్నాప్ పోల్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు నాకు నా ప్రజలకి మధ్య ట్రస్ట్ ఉందా లేదా తేలిపోద్ది ఈ ఎన్నికలతో అని చెప్పి ఆయన మాట్లాడారనమాట. ఇంకొక సందర్భం ఏంటంటే బెల్జియంలో ఒక పార్టీ ఉంది, ఫ్లెమిష్ లిబరల్స్ అండ్ డెమోక్రట్ పార్టీ, VLD పార్టీ అని. అక్కడ బెల్జియం ప్రైమ్ మినిస్టర్ యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు చూసి రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బెల్జియంలో కూడా ఫార్ రైట్ పార్టీ వ్లామ్స్ బెలాంగ్ పార్టీ గెలవబోతోంది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఈ విధంగా ఫార్ రైట్ అనేది EU పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోతోంది.